హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ టీజీ అండ్ ఎస్ఆర్ సిటిజన్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఓకేనా? దివ్యాంగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇవన్నీ కూడా మనకు జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయి. ఓకేనా? సో మరి ఏ జిల్లాలో విడుదలైంది, ఏ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనే వివరాలు కంప్లీట్గా చూద్దాము. ఓకేనా? ఇక చూసినట్లయితే మనకు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైందండి. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ అప్ కంబైన్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఏంటండి? బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్మార్క్డ్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ గ్రూప్ 4 అండ్ అదర్ దెన్ గ్రూప్ 4. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 4 నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద బ్యాక్లాగ్ వేకెన్సీస్ earmarked for the differently able person in 202 extended the time period for the time to time. Now government has extended the time period 31/3/2026 అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా? నౌ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ద ఎలిజిబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆస్పిరెంట్స్. ఓకేనా? వైఎస్ఆర్ కడప. ఓకే, 23/2026 వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా? ఇంకా 10 days మాత్రం ఉంది అప్లై చేసుకోవడానికి. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మరి అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లా వారికి కూడా 1 by 1 అయితే విడుదలవుతాయండి. ఇవి అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. Where in any recruitment year any vacancy cannot be filled due to non-availability of a suitable person with a benchmark disability అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది వదిలేయండి. సో మరి ఏ ఖాళీలు ఉన్నాయంటే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్, మొత్తం 4 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయండి. నెక్స్ట్ గ్రూప్ 4 ఖాళీలు చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2, ఆఫీస్ సబార్డినేటర్ 3, జూనియర్ శానిటరీ వర్కర్ 1, ఆఫీస్ వాచర్ 1, మొత్తం 7 ఉన్నాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ ఈ విధంగా ఖాళీల వివరాలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉమెన్స్ కోసము మొత్తం 15 ఖాళీలు ఉన్నాయండి. విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ ఖాళీలు అయితే మనము చూడవచ్చు ఇక్కడ. మరి ఎలిజిబిలిటీ ఏంటండి? అప్లికేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ టు ద వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ బిఫోర్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అ డిస్ట్రిక్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 4/2/2022. ఓకేనా? సో ఇక్కడ మనకు హీస్ ఆర్ హర్ క్యారెక్టర్ అండ్ అటెండెంట్ ఆర్ సచ్ టు క్వాలిఫై హిమ్ ఆర్ హర్ యాజ్ అ సర్వీస్ అంటూ మెన్షన్ చేశారు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అయితే ఉండాలంటూ తెలియజేశారు. జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలి. స్టోర్ కీపర్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. ఆఫీస్ ఆటోమేషన్ కూడా తప్పకుండా ఉండాలి. టెస్ట్ ఉంటుందండి. షుడ్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్
proficiency in office automation with the use of computer and associated software conducted by the APPS ఎవరు కండక్ట్ చేస్తారు. ఇది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి, సరిపోతుంది. సానిటరీ వర్కర్కి SSC లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆఫీస్ వాచర్కి 5th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ANM గ్రేడ్ 3కి ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి. 18 నుంచి 24 సంవత్సరాల వారు MPHA కోర్స్ చేసి ఉండాలి, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేదా హెల్త్ వర్కర్ MPHW ఫీమేల్ చేసి ఉండాలండి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాలు మినిమం ఉండాలండి. మ్యాక్సిమం 52 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి, అందరూ కూడా గమనించాలి. పే స్కేల్ చూసినట్లయితే 25,000 నుంచి 80,000 వరకు మనకు శాలరీ అయితే ఉంటుందండి, బేస్డ్ ఆన్ పోస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందండి, మరి పోస్ట్ అండర్ purview of Group 4 services. The selection of post which comes under the purview Group 4 services, the written examination and oral interview రెండు కూడా ఉంటాయండి మనకి. ఓకేనా, రిటన్ ఎగ్జామ్ మరి 50 మార్కులకు ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఓకే, ఆ లెవెల్లో ఉంటాయి. ఏజ్కి 10 మార్క్స్ ఉంటాయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం 10 మార్కులు ఉంటాయి వెయిటేజ్. ఏజ్కి 10 మార్కులు ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ 15 మార్కులు ఉంటుంది. డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ 15 మార్కులు, మొత్తము 50 మార్కులకు గాను ఉంటుందండి ఇది. ఓకేనా, సో ఇంకా మనకు క్లియర్గా ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఇచ్చారండి. ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి నీట్లీ ఫిల్డ్ ఆన్ ఏ థిక్ వైట్ పేపర్ if the application is incomplete or without a requisite documents అంటూ క్లియర్గా మెన్షన్ చేశానండి. ఏమేం కావాలని కూడా ఇచ్చారు క్లియర్గా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ సర్టిఫికెట్, డిజేబిలిటీ సదరన్ సర్టిఫికెట్ మోస్ట్ ఇంపార్టెంట్, అది లేకుంటే అసలు మీరు ఎలిజిబులే కాదు. ఓకేనా, సో 4th to 10th లోకల్ స్టడీ సర్టిఫికెట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండాలండి కంపల్సరీగా. ఇక చూడండి, మనకి అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటూ మనకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో మెన్షన్ చేయాలి, ఫోటో అతికించాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినట్లుగా ఫిల్ చేసి పైన మనకు ఏవైతే ఇచ్చారో డాక్యుమెంట్ కావాలని అవన్నీ కూడా అటాచ్ చేసి మనము పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ చెరుకూరి శ్రీధర్ IAS చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. మనము ఎక్కడికి పంపాలని క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ షుడ్ ఇన్వేరియబుల్లీ సెంట్ టు ద పర్సన్ ఆర్ త్రూ హీజ్ ఆర్ హర్ రిప్రజెంటేటివ్, అంటే మనమైనా వెళ్ళి ఇవ్వచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా వెళ్ళి ఇవ్వచ్చండి. సో హెల్ప్ డెస్క్ ద ఫెసిలిటీస్ ఎట్ ఆఫీస్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిజేబిలిటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ TG అండ్ SR సీనియర్ సిటిజన్స్, D బ్లాక్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఈ అడ్రస్కి వెళ్ళి మనము డైరెక్ట్ ఇవ్వచ్చు. ఆఫీస్ అవర్స్లోనే మనం డైరెక్టే వెళ్ళి ఇవ్వాలండి. 20వ తారీఖు 3వ నెల 2026 5 గంటల లోపు మనము ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి, ఎట్ లాస్ట్ మనకు విడుదల చేస్తున్నారండి. సో జిల్లాల వారిగా. ఓకేనా, సో ఇంకా వేరే జిల్లాలో కూడా వస్తే అప్డేట్ చేస్తాను, అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.